ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి పేస్ 2025. నా వీడియోస్లో రోజు నా డైట్లోకి అయితే ఈ కరివేపాకు పొడిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కరివేపాకుని నేను ఎలా చేసుకుంటున్నాను, ఎందుకు కరివేపాకు పొడి యూజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ థింగ్, కరివేపాకు మీకు ఫ్రెష్గా అంటే మీ ఇంటి దగ్గర అలా దొరికింది అనుకోండి, జస్ట్ ఏదైనా చీడు పురుగులు అవి ఉంటే క్లీన్ చేసుకోండి. లేదు మార్కెట్లో నుంచి తెచ్చుకుంటున్నారంటే ఖచ్చితంగా వాష్ చేయండి, ఎందుకంటే మనకు బల్క్గా పండించేటప్పుడు ఖచ్చితంగా మందులు కొడతారనమాట. సో బాగా వాష్ చేసి చీడు పురుగులు ఏమైనా ఉంటే అవి కూడా తీసేసి క్లీన్ చేసుకోండి. నేను ఈ కరివేపాకు పొడిని ఎలా చేసుకుంటానో చూపిస్తూ ఈ కరివేపాకుతో యూజెస్ ఏంటి, నేను ఎందుకు యూజ్ చేస్తున్నా అనే విషయాన్ని ఇందులో షేర్ చేసుకుంటాను, వినేసేయండి. సో ఫస్ట్ నేనైతే ఈ కరివేపాకు పొడిని ఎందుకు యాడ్ చేసుకున్నా అంటే నాకు చాలా హెయిర్ లాస్ ఉందన్నమాట. ఎలా అంటే అసలు జస్ట్ నేను హెయిర్ని టచ్ చేయకపోయినా కూడా హెయిర్ అనేది రాలిపోతుంది, అంత ఘోరంగా ఉంది నాకు హెయిర్ లాస్. సో ఫస్ట్ అయితే మా అమ్మమ్మ ఒక 2 years బ్యాకే చెప్పిందనమాట, కరివేపాకుని ఎక్కువగా యాడ్ చేసుకో డైట్లోకి అనేసి. అండ్ ఇంకొకసారి నేను చిన్నయ్య ఉంది కదా సింగర్, తను కూడా ఒకసారి కరివేపాకు పొడిని మజ్జిగలో వేసుకొని తాగడంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పింది అనమాట. అప్పుడు కొన్ని రోజులు అలవాటు చేసుకున్నాను, తర్వాత కొన్ని బిజీ అయిపోవడం వాట్ ఎవర్ ఇట్ ఈస్ మానేశాను అనమాట. కానీ రీసెంట్గా నేను టెస్ట్ చేసుకున్న తర్వాత నాలో చాలా విటమిన్స్ అనేటివి లో ఉన్నాయి, ఐరన్ కూడా చాలా లో ఉంది. సో హెయిర్ లాస్ తగ్గి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుందని తెలిసింది. సో బేసికలీ మనకు ఈ కరివేపాకులో ఎక్కువగా మనకు హెయిర్ ఫాలికల్స్ని నారిషింగ్ చేసే విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల హెయిర్ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. వీటితో పాటు మెయిన్ ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే బ్లోటింగ్ ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటికి కూడా ఈ కర్రీ లీవ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది మన హార్ట్ హెల్త్కి కూడా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే దీన్ని రెగ్యులర్గా కన్జంప్షన్ చేయడం వలన మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ని తగ్గిస్తుంది అనమాట. దానివల్ల ఆర్టరీస్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది. ఇంకొకటి ఏం తెలుసా, ఈ డయాబెటీస్ పీపుల్కి కూడా చాలా యూస్ఫుల్, ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుతాయి అన్నమాట. ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే వెయిట్ మేనేజ్మెంట్, అది చాలా ఇష్టమైన టాపిక్ కదా అందరికీ. సో ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాట్ డైజెషన్ని త్వరగా ఇంప్రూవ్ చేస్తుంది, మన మెటబాలిజం కూడా ఇంక్రూజ్ అవుతుంది. సో దట్ వెయిట్ లాస్ అనేది అందుకనేసి ఈ కరివేపాకు పొడిని నాట్ ఓన్లీ ఫర్ హెయిర్, చాలా రీజన్స్ వల్ల దీన్ని కన్జంప్షన్ చేస్తే యూస్ఫుల్ అనేసి నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్తో కనెక్ట్ అయితే అండ్ బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అంతే మరి, బాయ్.